సచివాలయంలో సీఎం అధ్యక్షతన సమావేశం జరిగింది. 5వ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులతో కీలక చర్చ జరిగింది. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇక పంచాయతీ రికార్డులను ఆన్లైన్ చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక సహాయంతో పాటు సొంత ఆదాయ వనరులు పెంచుకోవడానికి ద్వారా వేగంగా అభివృద్ధి సాధించడంపై అధికారులు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వెనుకబడిన తలసరి ఆదాయం తక్కువ ఉన్నటువంటి స్థానిక సంస్థలను కేటగిరీలుగా విభజించాలని ఆదేశించారు. దీంతో వాటికి ప్రత్యేక సాయం అందించే వీలు కలుగుతుందన్నారు. స్థానిక సంస్థల వర్గీకరణ ప్రక్రియను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ఇందుకు అవసరమైనటువంటి చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలియజేశారు. ఈ సమావేశంలో ఆర్థిక సంఘం సిఫార్సులను సీఎంకు అందజేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, సాయిరామ్, ముఖ్యంగా ఏదైతే ఇటు ఈరోజు ప్రధానంగా కూడా కొన్ని కీలకమైనటువంటి సమీక్షలు ఆంధ్రప్రదేశ్ సచివాలయ వేదిక ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సమీక్షలు చేయడం జరిగింది. అటు ముఖ్యమంత్రి పలు కీలకమైనటువంటి శాఖలైనటువంటి సినిమా, ఆటోగ్రఫీ, అదేవిధంగా ఉన్నటువంటి ఏదైతే పర్యాటక రంగం, అదేవిధంగా సాంస్కృతిక వీటిపైన ప్రధానంగా సమీక్షిస్తే ఇటు ఉప ముఖ్యమంత్రి మాత్రం పంచాయతీరాజ్ వ్యవస్థ పైన ప్రత్యేకంగా దృష్టి సాధించినట్లు కూడా తెలుస్తోంది. ఏదైతే ఇటు పంచాయతీ రికార్డ్స్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఆన్లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి వాటి వివరాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఆన్లైన్ చేయాలనేటువంటి ఒక విధానాన్ని పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్థానిక సంస్థలను పూర్తి స్థాయిలో బలోపేతం చేసి అక్కడ వచ్చినటువంటి ఆదాయ వనరులను ఇటు కొన్ని ప్రాంతాలు, వెనకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు స్థానిక సంస్థల్లో వాటన్నిటికీ కూడా వినియోగించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. వాటికి అనుగుణంగానే కీలకమైనటువంటి కొన్ని ఆదేశాలు ఇచ్చేటువంటి విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటు ఏదైతే కొన్ని పౌల్ట్రీస్ ఫార్మ్స్ కూడా ఏర్పాటు చేయాలి, ఇటు స్థానిక సంస్థల్లో అనేటువంటి ఒక విధానాన్ని పవన్ కళ్యాణ్ ఏదైతే తీసుకొచ్చారో ఆ విధానానికి అనుగుణంగానే తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు పంచాయతీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత పంచాయతీలు ఏ విధంగా ఇటు రోడ్ల విషయం కావచ్చు, ఇటు తాగునీరు, అదేవిధంగా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ప్రతి గ్రామంలోని ఏ విధంగా పంచాయతీల అభివృద్ధి జరుగుతుందనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా సమీక్షలు నిర్వహించినటువంటి తర్వాత పూర్తి స్థాయిలో వారికి కావాల్సినటువంటి సదుపాయాలకి సంబంధించినటువంటి వివరాలు, అదేవిధంగా ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత ఇటు స్థానిక సంస్థలు ఖర్చు చేసినటువంటి వివరాలు, పూర్తి స్థాయిలో వారికి కావాల్సినటువంటి అన్ని వ్యవహారాలపైన కూడా పవన్ కళ్యాణ్ సమీక్షించినట్లు కూడా తెలుస్తుంది. మరి ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా కూడా 5వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి ఇటు సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యేకంగా ఇటు ఉన్నటువంటి వారందరూ, పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి అధికారులు ఉన్నటువంటి వారందరూ కూడా ప్రత్యేకంగా ఈ సమావేశానికి హాజరైనట్టు కూడా తెలుస్తుంది. అటు అదేవిధంగా ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా ప్రత్యేకంగా అటు ముఖ్యమంత్రితో కలిసి ఈ పవన్ కళ్యాణ్ ఈ సమీక్ష చేసినట్లు కూడా తెలుస్తుంది. వారికి కావాల్సినటువంటి ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ వారికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. కొన్ని సంబంధించినటువంటి నిధులు, గ్రాంట్లు కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి విడుదల చేయాలనేటువంటి ఒక విధానాన్ని కూడా పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్లారు. మరి ఆయా శాఖలకు సంబంధించినటువంటి విధానాలు మెరుగుపరుచుకోవాలనేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో పనితీరు పైన ఎప్పటికప్పుడు సమీక్షలు జరుగుతాయని కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే సమీక్షలు కూడా నిర్వహిస్తామని చెప్పారు. మరి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత వారికి ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి మౌలిక వసతులు, సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిపైన కూడా దృష్టి సాధించాలనేటువంటి ఒక విధానం తెచ్చారు. గతంలో ఉన్నటువంటి పూర్తిగా 1000 రూపాయలు మాత్రమే గ్రామాభివృద్ధికి, లేదంటే కొంత ఇది మాత్రమే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత దాదాపుగా 10,000 రూపాయలు ప్రతి పంచాయతీకి ఇవ్వాలనే ఒక నిర్ణయం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి తర్వాత వారికి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పారు. మరి ఈరోజు సచివాలయానికి సంబంధించినటువంటి అంశంలో ఇద్దరు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇటు ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి సభ్యులతో ప్రధానంగా కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా భేటీ అయినటువంటి తర్వాత పూర్తి స్థాయిలో వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలపైన ఇటు అన్నిటిపైన కూడా రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి సదుపాయాలన్నిటిపైన కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని త్వరలో వీటన్నిటిపైన కూడా ఒక ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. ఇటు పౌల్ట్రీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ప్రతి ఏదైతే పంచాయతీ వ్యవస్థ ఉందో దానికి సంబంధించినటువంటి దాంట్లో పౌల్ట్రీకి సంబంధించినటువంటి వ్యవస్థను బలోపేతం చేయాలి. దానికి సంబంధించినటువంటి నిధులన్నిటికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు అధికారులు వారికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా మోటివేట్ చేసేటువంటి అవకాశం ఉందని కూడా పవన్ కళ్యాణ్ అధికారులకు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేపు ఏపీ కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది కాబట్టి కేబినెట్లో కూడా కొన్ని కీలకమైనటువంటి ఆమోదాల నిర్ణయాలు తెలిపేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారంలో
పూర్తిగా ఇటు కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత రాజధానిని అభివృద్ధి చేసేటువంటి దిశగా అడుగులు వేస్తుంది కాబట్టి మరి పవన్ కళ్యాణ్ ఇటు ముఖ్యమంత్రి ఇద్దరు కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, దానికి అనుగుణంగా ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.